హాయ్ అండి, నమస్తే. ఈ సీజన్లో పండు మిరపకాయలు, టమాటాలు విరివిగా దొరుకుతుంటాయి కదా. వీటితో ఒకసారి నేను చూపించిన కొలతలతో పచ్చడి చేసినట్లయితే దీన్ని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ పండు మిరపకాయ టమాటా పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కేజీ వరకు పండు మిరపకాయలని తీసుకున్నానండి. తొడిమలు తీయక ముందుకే బాగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టండి. ఇలా ఆరిన తర్వాత వీటికున్న తొడిమల్ని మొత్తం తీసేసేయాలి. ఇక నేను 1 కేజీ క్వాంటిటీలో చూపిస్తున్నానండి. మీరు ఇదే క్వాంటిటీలో ఎన్ని కిలోల పచ్చడినైనా కూడా పెట్టుకోవచ్చు. పండు మిరపకాయలు పాడైన లేదా కొంచెం మెత్తగా ఉన్న పండు మిరపకాయలను తీసేయండి. 1 కేజీ పండు మిరపకాయలకి ఇక నేను 2 కేజీస్ వరకు టమాటాలని తీసుకున్నానండి. వీటిని కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా బాగా తుడిచి ఆరబెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా పండు మిరపకాయలని టమాటాలని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఉడికించుకొని తీసుకోవాలి. స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నె పెట్టి 1/2 కప్పు వరకు ఆయిల్ని తీసుకోండి. పచ్చడి మంచి రుచిగా కుదరాలంటే పల్లి నూనెతో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ చేసుకుంటే పచ్చడి మంచి రుచిగా ఉంటుంది. ఇలా నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టిన టమాటాలను వేసి ఉడికించుకోవాలి. అలాగే టమాటా ముక్కలతో పాటు 100 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకోండి. చింతపండుకి ఉండే నారలు గింజలు తీసేసి ఈ చింతపండును ఇందులోకి వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించామంటే తర్వాత టమాటాలో నుండి నీరు ఊరుతుందండి. ఈ నీరు మొత్తం ఎగిరిపోయి గుజ్జులా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు చక్కగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు ఆవపొడి మెంతి పొడిని రెడీ చేసుకుందాం. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలాగే 2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఇవి వేగే వరకు వేయించుకోవాలి. ఆవాలు మెంతులు ఇలా దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ పై నుండి దించేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి. ఇక నేను 1 కేజీ పండు మిరపకాయలకి 1/2 కప్పు వరకు వెల్లుల్లిని తీసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు రాళ్ళుప్పుని తీసుకున్నానండి. ఇది వెయిట్లో చెప్పాలంటే 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. మిక్సీ జార్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయ ముక్కల్ని వేసుకొని దీంట్లోనే నేను తీసుకున్న ఉప్పుని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇందులోనే కొన్ని వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న దీంట్లో ముందుగా ఉడికించి చల్లార పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని ఇలా కొద్దిగా టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవ మెంతి పొడిని వేసి ఎక్కడ టమాటా ముక్కలు కనబడకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పచ్చడిని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలాగే మిగతా మిరపకాయలని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మిగతా ఉప్పు వేసి అలాగే వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకొని ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసి దీంట్లోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవ మెంతి పౌడర్ని వేసి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ బౌల్లోకి వేసుకోవాలి. ఇలాగే మొత్తం మిరపకాయలు టమాటా పేస్ట్ని వేసి గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకొని అంతా ఒకసారి కలిపాక ఈ టైంలోనే పచ్చడికి తగ్గట్టుగా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఉప్పు తక్కువగా అనిపిస్తే పైనుంచి వేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. అయితే ఇలా పోపు పెట్టకుండా తయారు చేసుకున్న పచ్చడిని ఒక గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కావలసినంత తీసుకొని పోపు పెట్టుకొని తినొచ్చు. ఇక్కడ నేనైతే ఇలా సీసాలో పెట్టుకొని మిగిలిన పచ్చడిని పోపు పెడుతున్నానండి. ఇలా సీసాలో ఎంత పచ్చడి పడితే అంత పెట్టేసి ఇప్పుడు ఈ సీసాని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇలా సీసాలో పెట్టగా మిగిలిన పచ్చడిని ఇప్పుడు పోపు పెట్టుకొని తీసుకోవాలి. మీరు పచ్చడిని ఒకేసారి అయినా కూడా పోపు పెట్టుకొని తీసుకోవచ్చండి. కానీ ఇక్కడ నేను ఎక్కువ మొత్తంలో చేశాను కాబట్టి కొంచెం పచ్చడిని పోపు పెట్టుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ పడుతుందండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు
అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 వరకు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. ఇందులోనే 10 వరకు వెల్లుల్లిని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఇవి వేగే వరకు వేయించుకోవాలి. ఇలా ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసి క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా ఇవి వేగిన తర్వాత దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారాక గ్రైండ్ చేసి పెట్టిన పచ్చడిని వేసి కలుపుకోవాలి. ఇలా కలిపాక పచ్చడి పూర్తిగా చల్లారేంత వరకు ఇలాగే వదిలేయాలండి. ఇలా పోపు పెట్టిన ఈ పచ్చడిని బయట పెట్టుకున్నామంటే 1 నెల పాటు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసామంటే 3 నెలల పాటు తినొచ్చు. అదే పోపు పెట్టని పచ్చడి అయితే సంవత్సరం పాటు తినొచ్చండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే టమాటా పండు మిరపకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా చేసిన ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా నేను చూపించినట్టుగా టమాటా పండు మిరపకాయ నిల్వ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.